హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటివ్ కంటెంట్ ఛానల్ కండి. ఈరోజు వచ్చేసరికి టెస్ట్ 2 అండి, ఇంగ్లీష్ మెథడాలజీ. ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అండి 2024. దిస్ ఇస్ నిఖిత అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ద రైమ్ ఇన్ ఇంగ్లీష్? ఈ కింది వాటిల్లో ఇంగ్లీష్ లో రైమ్ కి సంబంధించింది ఏమిటి? ఆప్షన్స్ చూద్దామండి. స్ట్రెస్, ప్రొనౌన్సియేషన్, ఇంట్రడక్షన్, ఫ్లూయెన్సీ. And the right answer is option 1 and is stress mata. Next question. One of the features of the direct method. ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్ లో డైరెక్ట్ మెథడ్ యొక్క ఫీచర్ ఏమిటి? ఒకసారి నేను చదువుతున్నానండి ఆప్షన్స్. ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ టెక్స్ట్, టీచింగ్ ఆఫ్ vocabulary items in the form of word list, use of mother tongue only by the teacher in the classroom, classroom activities are carried out only in the target language. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి. క్లాస్ రూమ్ లో ఏవైతే యాక్టివిటీస్ ఏమైతే మనం చేస్తున్నామో అది ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్, అంటే మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ లోనే ఆ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేయాలి. అంటే మనం మాట్లాడడం అయినా లేకపోతే ఏదైనా గేమ్స్ అట్లా ఆడిపించినా ఆ టార్గెట్ లాంగ్వేజ్ లోనే మనం యూజ్ చేయాలి. సో ఇది డైరెక్ట్ మెథడ్ లో ఉన్న ఒక వన్ ఆఫ్ ఫీచర్ మాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫంక్షన్ బేస్డ్ అండ్ ద టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈస్ ద. ఈ అప్రోచెస్ లో ఫంక్షన్ బేస్డ్ అను టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఏ అప్రోచ్ అనేది ఇచ్చారండి. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఎస్ఓఎస్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, సిచ్యువేషనల్ అప్రోచ్ అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సమ్మేటివ్ ఎవల్యూషన్ ఈస్ కన్సర్న్డ్ విత్ అని ఇచ్చాడు. అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. ప్రాసెస్ ఓరియంటెడ్, ఇంగ్లీష్ ఓరియంటెడ్ 1 and 2 అండ్ కంటెంట్ ఓరియంటెడ్ అని ఇచ్చాడండి. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఓరియంటెడ్ అండి. సమ్మేటివ్ ఎవల్యూషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఓరియంటెడ్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ సెడ్ audio visual aids are those sensory objects or usages which initiate or stimulate and reinforce learning. audio visual aids అనేవి సెన్సరీ ఆబ్జెక్ట్స్ మరియు యూసేజెస్ విత్ ఇనిషియేట్ అండ్ స్టిమ్యులేట్ అండ్ రీఎన్ఫోర్స్ లెర్నింగ్ అని ఎవరు అన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. కార్టర్ వి గుడ్, ఎడ్గర్ డేల్ అండ్ బర్టన్ అండ్ గాంధీజీ ఇచ్చారండి. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ బర్టన్ అండి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బ్లూమ్ స్టేటెడ్ ఎడ్యుకేషన్ యాజ్. బ్లూమ్ ఎడ్యుకేషన్ ని ఏమని అన్నారు? సో ఇక్కడ ఆప్షన్ చూద్దామండి. బైపోలార్ ప్రాసెస్, ట్రైపోలార్ ప్రాసెస్, టెట్రాపోలార్ ప్రాసెస్ అండ్ పెంటాపోలార్ ప్రాసెస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ట్రైపోలార్ ప్రాసెస్. బ్లూమ్ ఎడ్యుకేషన్ ని ఎట్లా స్టేట్ చేశారంటే అదొక ట్రైపోలార్ ప్రాసెస్ అని స్టేట్ చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద గ్రేట్ వోవెల్ షిఫ్ట్ డిఫరెన్షియేట్స్. ఆప్షన్స్ చూద్దామండి. మిడిల్ ఇంగ్లీష్ టు మోడర్న్ ఇంగ్లీష్, ఓల్డ్ ఇంగ్లీష్ టు మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ టు ఎర్లీ ఇంగ్లీష్ అండ్ మిడిల్ ఫ్రెంచ్ టు మిడిల్ ఇంగ్లీష్ ఇచ్చాడండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మిడిల్ ఇంగ్లీష్ టు మోడర్న్ ఇంగ్లీష్ అండి. ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ డిఫరెన్షియేట్స్ మిడిల్ ఇంగ్లీష్ టు మోడర్న్ ఇంగ్లీష్ డిఫరెన్షియేట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. ఫైండ్ అవుట్ ద వర్డ్ విచ్ హ్యాస్ అ దిప్థాంగ్. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. పుట్, కప్, గో, ఫర్. సో దేంట్లో మనకి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. గో ఇస్ ఏ దిప్థాంగ్ మాట. నెక్స్ట్. హూ స్టార్టెడ్ అ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ ప్రింటెడ్ ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్ ఇన్ బౌండ్ ఫార్మ్. ఎవరు స్టార్ట్ చేశారు? టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ ప్రింటెడ్ మెటీరియల్, ప్రింటెడ్ ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్ అండి. అన్ని టెక్స్ట్ బుక్ లోనే దొరుకుతాయి. సో ఇట్స్ బిల్డింగ్ యూనిట్ అని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆప్షన్ చూద్దామండి. వారెన్, ఎడ్గర్ డేల్, NCF 2005 and Taylor or Taylor. And the right answer is option 1 అండి. వారెన్ మాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్వాయిస్డ్ సౌండ్స్ ద ఎయిర్ పాసెస్ త్రూ. ఇన్ వాయిస్డ్ సౌండ్స్ లో ఎయిర్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫారింగ్స్ నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది దేంట్లో? వాయిస్డ్ సౌండ్స్ లో మాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ వర్డ్ దట్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ అనదర్ వర్డ్ ఈస్ కాల్డ్ యాన్. ఆప్షన్స్ చూసుకుందామండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్ అండ్ కాంటెంట్ వర్డ్స్ మాట. ఆపోజిట్ ఆఫ్ అనదర్ వర్డ్ అని ఇచ్చారు కాబట్టి యాంటోనిమ్స్ అండి. అదే మీనింగ్ అయితే సినోనిమ్స్ అంటారండి. నెక్స్ట్ వన్.
is what is the good strategy to overcome nervous in classroom? ఆప్షన్స్ చూసుకుందాం. మైక్రో టీచింగ్, మ్యాక్రో టీచింగ్, ట్యుటోరియల్ టీచింగ్ అండ్ వీడియో టీచింగ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. మైక్రో టీచింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. స్కూల్ ఆఫ్ సైకాలజీ బిలాంగ్స్ టు, స్కూల్ ఆఫ్ సైకాలజీ దేనికి సంబంధించింది? ఆప్షన్ చూద్దాం. ఎలిమెంటరీ, డిస్క్రిప్టివ్, స్ట్రక్చరల్ అండ్ బిహేవియరిస్టిక్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బిహేవియరిస్టిక్ అండి. సైకాలజీ అంటేనే పద్ధతులు, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలనేది. సో ఇట్ ఈస్ అ బిహేవియరిస్టిక్. స్కూల్ ఆఫ్ సైకాలజీ బిలాంగ్స్ టు బిహేవియరిస్టిక్ మాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ ఈస్ కాల్డ్. ఆప్షన్స్ చూద్దామండి. సిమెంటిక్స్, సింటాక్స్, ఫోనోలజీ, ఇంటరాక్షన్. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోనోలజీ అండి. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ ని ఏమంటారంటే ఫోనోలజీ అంటారు. నెక్స్ట్, ఎక్స్పాండ్ టు ఈఎఫ్ఎల్ మాట. సో ఇది అబ్రివేషన్ ఒకసారి చూద్దామండి. Teaching of English and a foreign language, teaching of English and a first language, test of English as a foreign language. Next, test of English and first language mata. And the right answer is option 3 and test of English as a foreign language. EFL yokka abbreviation mata. Next, who introduced basic English? Basic English ni ever introduce చేశారు? And the options are Gandhi, Wren and Martin, Chomsky and Ogden మాట. And the right answer వచ్చేసరికి option 4 Ogden అండి. Next question, find the subskill of teaching which are used by almost all teachers. వీటిలో ఏ సబ్ స్కిల్ అందరూ టీచర్స్, చాలా వరకు టీచర్స్ యూస్ చేస్తారు అనేది క్వశ్చన్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ 4 ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి. సో ఏమేమి ఉందో చూద్దాము. క్వశ్చనింగ్, narrating and explaining, describing and illustrating. క్వశ్చన్ చేస్తారు. narrate అంటే మనకి స్టోరీస్ అయినా అట్లాంటివి narrate చేయడం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటిని విడమర్చి. నెక్స్ట్ డిస్క్రైబ్ చేస్తారు, అది ఎలా జరిగింది ఏమిటి అనేది డిస్క్రైబ్ చేస్తారు. తర్వాత వేరే వాటితో ఇప్పుడు చెప్పిన టాపిక్ ని పోల్చి చెప్తారు అన్నమాట. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ ద ఎబో మాట. ఇవన్నీ సబ్ స్కిల్స్, టీచింగ్ యొక్క సబ్ స్కిల్స్ ఏవైతే టీచర్స్ యూస్ చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్ట్రెస్డ్ వన్. వీటిల్లో రాంగ్ గా స్ట్రెస్ అయిన దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఇంజనీర్, పేయి అండ్ గాటెస్క్యూ అండ్ కంప్లీట్. సో ఇక్కడ రాంగ్ గా స్ట్రెస్ అయింది ఏమిటి అంటే ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the driver is held responsible for the accident. Identify the content word. దేంట్లో కంటెంట్ వర్డ్ ని ఐడెంటిఫై చేయమని ఇచ్చారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. the driver is none. And the right answer is driver అండి. the driver is held responsible for the accident అంటే ఇక్కడ డ్రైవర్ అనేది కంటెంట్ వర్డ్ అవుతుందండి. 3-dimensional aid among the following is. వీటిలో 3-dimensional aid ఏమిటండి ఒకసారి చూద్దాము. గ్రాఫ్, గ్లోబ్, మ్యాప్, చార్ట్ అండి. అంటే 3-dimensional గా ఉండేది 3D ఏమిటంటే గ్లోబ్. నెక్స్ట్ క్వశ్చన్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ సబ్ స్కిల్స్ ఇన్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనే ఈ సబ్ స్కిల్స్ దేంట్లో ఉంటాయి? ఆప్షన్ చూద్దాం. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ రీడింగ్ లో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, యాక్టివ్ వొకాబులరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. యాక్టివ్ వొకాబులరీని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు. సో అదేమిటో చూద్దాము. ఆప్షన్స్ చూద్దామండి. ప్రొడక్టివ్ వొకాబులరీ, ఫార్మల్ వొకాబులరీ, రికగ్నిషన్ వొకాబులరీ, రిసెప్టివ్ వొకాబులరీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రొడక్టివ్ వొకాబులరీ అంటారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. And the next question, the structural approach was created by. structural approach ఎవరు క్రియేట్ చేశారు? ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందామండి. నోమ్ చోమ్స్కీ, చార్లెస్ ఫ్రైస్ అండ్ సిజే డాట్సన్. ఆప్షన్ 4 వచ్చేసరికి హైమ్స్ అండి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అండి, చార్లెస్ ఫ్రైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ డాష్ స్టేజెస్. అంటే మొత్తం ఎన్ని స్టేజెస్ గా డివైడ్ అయి ఉంటది? 1, 2, 3, 4 అండి. ఈ
ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొటారి కమిషన్ కూడా చెప్పింది ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో మొత్తం ఎన్ని స్టేజెస్ గా డివైడ్ అవుతుందని. సో ఈ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విద్యా దృక్పథాల్లో కూడా ఇట్లాంటిది క్వశ్చన్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్? న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? ఆప్షన్స్ చూద్దాము. పిసి వరన్, జెస్పర్సన్, పాల్మర్ అండ్ మైకల్ వెస్ట్ అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, మైకల్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ప్రోస్ అండ్ పోయట్రీ షుడ్ బి. ప్రోస్ అండ్ పోయట్రీ మధ్యలో రేషియో ఎంత ఉండాలి? 1:1 ఆర్ 2:1, 1:2 ఆర్ 3:1, 1:2 ఆర్ 2:1, 1:3 ఆర్ 3:1. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1:1 అండ్ 2:1 లో రేషియో ఉండాలండి, ప్రోస్ అండ్ పోయట్రీ యొక్క రేషియో. నెక్స్ట్, లాంగ్వేజ్ గేమ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు టీచ్. లాంగ్వేజ్ గేమ్ ఉంటదండి, ఆ గేమ్ దేన్ని టీచ్ చేయడానికి యూజువల్ గా వాడతారు? అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. మనం ఇక్కడ సెంటెన్స్ నేర్చుకోవడానికా, వొకాబులరీనా, గ్రామరా, లేదా ఆల్ ఆఫ్ ద ఎబోనా? అంటే లాంగ్వేజ్ గేమ్ అనేది వొకాబులరీ నేర్చుకోవడానికి వాడతారండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఐడియల్ టైమ్ డ్యూరేషన్ ఫర్ ఏ SAT ఈజ్. అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. 1 hour, 2.5 hours, 45 minutes, 30 minutes అండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3, 45 minutes అండి. ద నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ద మార్క్స్ ఆఫర్డ్ ఇన్ ఏ టర్మినల్ ఎగ్జామ్. మార్క్స్ ఆఫర్డ్ ఇన్ ఏ టర్మినల్ ఎగ్జామ్ లో ఎంత మార్క్స్ ఉంటాయి? అండ్ 25, 50, 100, 2 and 3. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి, 2 and 3. 50 అయినా ఉండొచ్చు, 100 మార్క్స్ అయినా ఉండొచ్చు. సో మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేయకుండా ఉంటే ఇప్పుడు వరకు మన సెషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.